నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. పిల్లలకి సంబంధించి ఫెర్టిలిటీ సెంటర్స్ వెంబడి పడుతూ ఉంటారు, చాలా మంది పిల్లలు లేరు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా భారీ ఎత్తున మోసం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మీద ప్రస్తుతానికి ఈడీ కూడా ఎంటర్ అయింది కేసులోని. ఆ డీటెయిల్స్ నమస్తే. నమస్తే అండి. మ్యామ్, ఆల్రెడీ కేసు ఓల్డ్దే, కొద్ది రోజులకి కొన్నాళ్ళ క్రితం జరిగింది. బట్ ఇప్పుడు మెల్లగా ఈడీ కూడా వచ్చింది దీనికి. సో అంటే ఈ కేసుకి సంబంధించిన ఫాలోఅప్ అంతా చాలా ఫార్వర్డ్ గానే అవుతుందని అనుకోవచ్చు. సో మీరు అసలు ఓవరాల్ గా ఏం చెప్తారు? అసలు అంత దారుణంగా అసలు ఎంతమంది పేరెంట్స్ మోసపోయి ఉంటారు? అసలు ఈ కేసు మూసేశారన్న డౌట్ వచ్చింది చాలా మంది. క్లోజ్ అయిపోయింది అనుకో కదా. ఎందుకంటే మనం కూడా అనుకున్నాం. ఈ మధ్య కాలంలో ఏమీ వార్తలు లేవు, కానీ ఫార్చునేట్లీ కేసు ఇంకా ముందుకు వెళ్తోంది. సిట్టుకు అప్పచెప్పారు. సిట్టుకు అప్పచెప్పారంటేనే ఒక ధైర్యం. సిట్టు ఖచ్చితంగా సరిగా చేస్తుంది. యూనివర్సల్ సృష్టి దాని పేరు. ఫెర్టిలిటీ సెంటర్. ఆవిడ పేరు నమ్రత, వాళ్ళ కొడుకు పేరు జయంతి కృష్ణ. వీళ్ళు ఏజెంట్స్, పిండ ప్రదాతలు, శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టులు, ఇలా రకరకాల మంది అందరూ కలిపి ఈ ర్యాకెట్ నడిపారు. ఈవిడ 80 మంది శిశువుల్ని విక్రయించింది బాగా డబ్బులు వసూలు చేసి. అంటే మనకి అఫీషియల్ గా ఇది వస్తుంది. ఇంకా ఎంత మంది ఉన్నారు? తర్వాత మహిళల్ని డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పిల్లల్ని కనించి వాళ్ళని వీళ్ళకి అమ్మేయడం. ఇక్కడ ఎన్ని మోసాలు అంటేనండి, మనకి ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని తీసుకున్నారో, మీకు ఆ మధ్యన ఒక న్యూస్ వచ్చింది గుర్తుందా? ఒక అతను ఏకంగా ఎన్ని వేల మందికో తన స్పర్మ్ ఇచ్చాడు ఒక డాక్టర్, మోసం చేసి. అవును, ఎన్ని వేలు. అట్లా ఇది ఏదైనా ఇప్పుడు ఆ పిల్లలు నిజంగా తీసుకున్న వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలా కాదా? ఇప్పుడు అది రెండు రకాల బాధ అండి. ఇప్పుడు మీరు పెంచుకున్నాక వాళ్ళు ఎవరైనా మన పిల్లలే. రెండోది అనుమానం అనేది రాకూడదు. వచ్చాక అది ఎంత బాధిస్తుందంటే మనిషిని సైకలాజికల్ గా. తర్వాత DNA టెస్ట్ల వరకు వెళ్ళారనుకోండి, మన బేబీ కాదని తెలిస్తే అది ఆ అమ్మాయికి నరకం. ఆ బేబీ పాపో బాబో. ఇది నిజంగా చాలా అన్యాయం అండి ఈ రకంగా చేయటం. వాళ్ళు నిజంగానే ఒక సెన్సిటివ్ కార్నర్ తో ఆలోచిస్తే పర్వాలేదు, కానీ కొంతమంది ఫైనాన్షియల్ గా ఆలోచిస్తే మాత్రం ఆస్తులు పెట్టడానికి కూడా ఆలోచిస్తారు, వాళ్ళకి ఏమైనా ఇవ్వడానికి కూడా. అవును, ఇది చాలా దారుణం ఒకటి. రెండోది, వీళ్ళ మీద ఆంధ్ర తెలంగాణ కలిపి 15 కేసులు నమోదయ్యాయి. తర్వాత ఇవాళ హవాలా రూపంలో వీళ్ళు ఆ డబ్బు దారి మళ్లించారు. చాలా ఆస్తులు కొన్నాడు అతను జయంతి కృష్ణ. జయంతి కృష్ణ ఈజ్ ఎ లాయర్. తను లాయర్ కావడం వల్ల ఆయన అన్ని కూడా మోసం చేయగలిగాడు. ఈజీ అయింది అతనికి. అంటే సెక్షన్స్ తెలుస్తాయి కాబట్టి అతను దాన్ని వాడుకుని ఇవన్నీ చేయించగలిగాడు. సో ఇప్పుడు నేను అనేది, మీరు ఒక్క నమ్రత జయంతి కృష్ణ మీద పెడితే సరిపోదు. మిగతా ఎవరైతే సహకరించారో ఆ ఏజెంట్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇప్పుడు మీకు నేను ఎక్కువ డబ్బు ఇస్తానంటే మీరు డెఫినెట్ గా లొంగుతారు. ఎందుకంటే మనీ మేక్స్ కదా ఎవ్రీథింగ్. 27 మెంబర్స్ మీద కూడా కేసు ఉంది అంటున్నారు. అదే మనకి తెలియదు ఎగ్జాక్ట్ గా ఎంతమంది అని. కానీ ఇలాంటివి అంటే పిల్లలు లేకపోతే బాధపడద్దండి. మనం చాలాసార్లు చెప్పాం. అంటే మీరెవరండి చెప్పడానికన్నా అనొచ్చు మీరు. అది కాదు, పిల్లలు లేకపోతే ఏమవుతుంది? మనం ప్రశాంతంగా బతకడం కాదు. ఈ రోజుల్లో పిల్లలున్నా కష్టాలు. ఆర్గనైజ్డ్ హోమ్స్ కు మంచి మంచి ఫండ్స్ ఇచ్చుకోవచ్చు. నెలకోసారి మీరు అన్నట్టు ఒక అనాథాశ్రమానికి వెళ్ళి పిల్లలకి ఏదైనా ఇచ్చి వాళ్ళతో గడిపి రావడం. ఎందుకంటే చాలా మనం ఒక రకంగా ఏమనాలి, భగవంతుడు మన బ్లెస్ చేశాడు అనుకోవాలి. పుట్టుంటే మనం ఎన్ని రకాల తలనొప్పులు పడాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, రోజు ఎన్ని కేసులు మాట్లాడుతున్నాం. అసలు దారుణాలు, అసలు అవి చెప్పుకోలేనంత దరిద్రంగా ఉంటున్నాయి. ఆ రకంగా చూసినప్పుడు పిల్లలు ఇంకొకటండి, పక్క వాళ్ళు అంటారు, అసలు ముందు ఆడవాళ్లే అంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. మీ భర్త మీకు సహకరించినంత కాలం ఇవన్నీ సెకండరీ. అందుకని అసలు ఇవన్నీ మీరు చూసారా, ముఖ్యంగా హిందువుల్లోనే ఇవన్నీ జరుగుతాయేమో నా డౌట్. మిగతా ఉంటాయా ఇలాంటి వాటిని అప్రోచ్ అంటే కాదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటేనండి, ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు బిందాస్ గా ఉంటారు, వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటారు. ఇవాళ మీరు ముస్లిమ్స్ ని కనుక గమనించారంటే వాళ్ళు చెయ్యని వృత్తి ఉండదు. ఒక చిన్న కొట్టు పెట్టుకుంటారు, లేదు పళ్ళు అమ్ముకుంటారు, ఉల్లిపాయలు అమ్ముకుంటారు, మరొకటి అమ్ముకుంటారు. దానివల్ల ఏంటంటే పీస్ఫుల్ గా ఉంటారు. ఈ టెన్షన్ ఉండదు వాళ్ళకి. మనం చదువుకోవడం, ఈ జాబు, ఈ ఒత్తిడి,
ఈ ఒత్తిడితోటి పిల్లలు పుట్టకపోవటం అనేది మనకు ఒకటి అయిపోతుంది అట్లా. ఎక్కువ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారు అంటే ముస్లిమ్స్ లేరంటే ఉన్నారు, పర్సంటేజ్ వైజ్ అవును. కాబట్టి మనం ఇదే ఉద్యోగం ఉండాలి లేకపోతే ఇలాగ ఈ లైఫ్ స్టైల్ ఉండాలి అనుకుంటే మనం కొన్ని వదులుకోవాలి. రైట్. ఖానేకే లియే కుచ్ కోనా హై అన్నట్టుగా మనం ఏం పోగొట్టుకుంటున్నామో ఆలోచించుకోవాలి. కాబట్టి ముందు అసలు ఈ ఒత్తిడి తగ్గించుకోవాలండి. మనం ఒత్తిడి తగ్గించుకుంటే మనం ఇలాంటి వాటికి వెళ్ళం మనం. అవును. ఇంకొకటి మీరు గమనించండి, నేను ఈవెన్ మా కజిన్ కూతురు కూడా తను వెళ్ళింది ఎక్కడ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ చేయించుకుంటే 2 సార్లు ఫెయిల్ అయింది. అది ఎంత పెయిన్ఫుల్ తెలుసా అండి, అవును. బాడీకి ఎంత ఇబ్బంది తెలుసా. అవును. అంటే ఇవన్నీ కూడా పుట్టగొడుగుల్లో వచ్చేస్తున్నాయి ప్రతి చోట. అవును. ఒక ఆంధ్ర తెలంగాణనే కాదు, తమిళనాడు తీసుకున్న అలాగే ఉంది, కర్ణాటక తీసుకున్న అలాగే ఉంది. ఎందుకని నియంత్రించలేకపోతుంది ప్రభుత్వం. అవును. అసలు ఇంకొకటండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటి మీద దృష్టి పెట్టాలి. ఇటువంటి వాటిది ఏదైనా ఒక కనీసం కొద్ది చిన్నపాటిగా అయినా పెడితే అసలు అది ఇంకా మంచిది కదా. జెన్యూన్ గా ఉండే అవకాశం మనం ఉండొచ్చు. అనుకుంటున్నాం కానీ ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా మాట్లాడాం, గాంధీ ఆసుపత్రిని మించిన ఆసుపత్రి లేదు, అవును. ఫీవర్ హాస్పిటల్ మించిన ఆసుపత్రి లేదు, నిమ్స్ కి వెళ్తున్నారు Facilities ఉన్నాయి. ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం సరైన డాక్టర్స్ కూడా ఉన్నారు. అంటే కానీ మనం నమ్మి వెళ్ళాలి, అవును. ఓపిక ఉండాలి, ఎక్కువ టైం వెయిట్ చేయాలి, ఎందుకంటే పబ్లిక్ వస్తారు కాబట్టి. కాబట్టి మనం సాధ్యమైనంత మటుకి ప్రభుత్వ ఆసుపత్రులను వాడుకోవడానికి ప్రయత్నించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ పెడితే అవును. దీని మీద ప్రభుత్వం ముఖ్యంగా ఆరోగ్య శాఖ దృష్టి పెట్టాలి. అవును. అప్పుడు ఇలాంటివి తగ్గుతాయేమో. ఈ ప్రైవేట్ ఇది చాలా దందాలు పెద్ద బిజినెస్ మేడం, ఎక్కడ చూసినా ఫెర్టిలిటీ అసలు కాదండి. ఆవిడ ఒక మహిళ, ఒకటి ఉన్నాయి. పోన్లే వాళ్ళకి పిల్లల్ని కనిస్తున్నామని అనుకుంటాం తప్ప అది ఎంత తప్పు ఎంత కుట్ర అనేది ఆవిడ ఆలోచించలేదు. ఆ డబ్బు ఒకటే చూసుకున్నారా, 20 కోట్లు సంపాదించారు. అవును. అసలు ఏంటది ఇంకా పైన మేడం 20 ఇంకా కోట్లు చాలా చిన్న అది amount. చాలా చిన్న అమౌంట్. నేను అదే చెప్తున్నా, ఈడీ వచ్చిందంటే అది చాలా పెద్ద పెద్ద మొత్తంలోనే అమౌంట్. జరిగింది. ఈడీ వచ్చింది అంటేనే హవాలా అని అర్థం అవుతుంది. అంటే వీళ్ళు ఎంత చేస్తుంటారు, ఫారినర్స్ ఎంతమంది ఉన్నారు ఇందులో, ఇవన్నీ అసలు స్పోమ్ ఎవరెవరు ఇచ్చారు, అవును. ఇవి అసలు వినటానికి చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది కానీ తప్పదు. కాబట్టి ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ మీద ఒకసారి దృష్టి గవర్నమెంట్ పెట్టాలి. దృష్టి పెట్టాలి, ఎక్కడైనా సరే, ఏ స్టేట్ అయినా సరే. ఉమ్. తర్వాత ప్రభుత్వ పరంగా ఇలాంటి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు సహాయం చేయగలరు అనేది ఆలోచించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.